హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒకప్పుడు అటు 2 ఏరియాలలో పోటీ చేసి 2 ఏరియాలలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈయన ఇంకా గెలవడు, ఈయనకు అసలు ఛాన్సే లేదు అని ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు లాస్ట్ ఎన్నికలలో, మొన్న జరిగిన ఎన్నికలలో మాత్రం పిఠాపురంలో పోటీ చేయడమే కాకుండా పిఠాపురం అనే ఒక ఏరియాని ఆయన ఎంత పాపులర్ చేశారంటే ఇటు తెలుగునాటే కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా అయితే ప్రచారంలోకి వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ పరిస్థితులు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని అనుకోవచ్చు. ఆయన పోటీ చేయడం వల్ల ఈ ఊరు పేరు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకుంది. ఆ ఊరు పేర్లలో హోటళ్ళు, వాహనాలు ఇలా అనేక చోట్లలో ఈ ఊరు పేరుని రాయించుకుంటూ సోషల్ మీడియాలో దానికి సంబంధించి పోస్టులు అయితే పెడుతున్నారు. మనం ఎలక్షన్స్ కంటే ముందు కూడా చూసాం. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, డిప్యూటీ సీఎం పిఠాపురం నుంచి పిఠాపురం తాలూకా అనే విధంగా ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే వచ్చే వ్యూస్తో ప్రజెంట్ ఇప్పుడు ఆయన పెట్టిన ఏదైతే పిఠాపురంకి సంబంధించి ఏదైనా ఒక పోస్ట్ పెట్టగానే దాని మీద వ్యూస్ ఎక్కువ రావడంతో దానికి సంబంధించి ప్రజలలో కూడా ఎక్కువగా పిఠాపురం గురించి తెలుసుకోవాలి, అది ఎక్కడ ఏంటి అనేది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటి ఊరుకి సంబంధించి గెలిచిన పవన్ కళ్యాణ్ ఆ ఊరిలో ఏం చేశారు ఏంటి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడము, దాని తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన పదవి తీసుకోవడము, ఆ పిఠాపురం పేరు ఒక్కసారిగా హైలైట్ అయిపోయిందనమాట. అయితే ఆ ఏరియాకి సంబంధించి అక్కడున్న ప్రజలకి మంచి చెయ్యాలి, అదేవిధంగా వాళ్ళకి అన్నీ తీసుకురావాలి, వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుకు తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించాలి అంటూ ఆయనైతే ఎన్నో టైమ్స్లో చెప్పడం జరిగింది. ఆయన అక్కడ 3 ఎకరాలలో భూమి తీసుకొని అక్కడే ఆయన ఆఫీస్ని అలాగే ఆయన ఇల్లుని కూడా నిర్మించుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. గతంతో చూసుకుంటే ముందు పార్టీలలో ఎవరెవరు పోటీ చేసినా పెద్దగా పిఠాపురం అంటే ఏదో నియోజకవర్గం ఓకే అనే విధంగా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం పిఠాపురం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ఉంది. మరి పిఠాపురం ఇంకో 5 సంవత్సరాలలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.